టీచర్స్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ ఒక చిన్న రిక్వెస్ట్. దాదాపుగా సమ్మర్ బ్రేక్ తర్వాత స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ 1 వీక్ ఎట్టి పరిస్థితుల్లో అకాడమిక్స్ కానీ లెసన్స్ కానీ స్టార్ట్ చేయకండి. అదేంటి సార్ అంటారా? ఇక్కడ ప్రాబ్లం టీచర్స్ది కాదు, స్కూల్ది కాదండి. లాస్ట్ 45 డేస్ నుంచి పిల్లలందరూ కంఫర్ట్ జోన్లో ఉన్నారు, ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్నారు. ఎక్సెసివ్ స్క్రీన్ టైం, అసలు నిద్ర లేట్గా లేవడం, రొటీన్ లేకపోవడం, అకాడమిక్ ఎంగేజ్మెంట్ ఏమీ లేకుండా ఎక్కువగా వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉండిపోయారు. అలాంటిది పిల్లల్ని ఒక్కసారిగా స్కూల్లో తీసుకొని వచ్చి డే 1 డే 2 నుంచి మీరు క్లాసెస్ స్టార్ట్ చేశారంటే ఆ బ్రెయిన్ ఆ ట్రాన్సిషన్ షాక్లో ఉండిపోతుంది. అప్పుడు మీరు అనొచ్చు, సరే ఇంతకుముందు ఈ ప్రాబ్లం లేదు కదంటే, అంతకుముందు కూడా ఎక్సెసివ్ స్క్రీన్స్ కానీ లేకుంటే టీవీ మొబైల్ ఇవేమీ లేవండి. అంతకుముందు సరదాగా మనం సమ్మర్ వెకేషన్ చూసుకొని మళ్ళీ క్లాస్కి వచ్చేవాళ్ళు. పైగా ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటి తెలుసా? లాస్ట్ 4 ఇయర్స్లో పాండమిక్ తర్వాత స్కూల్ డ్రాప్అవుట్ రేషియో చాలా విపరీతంగా పెరిగింది. అందుకే ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్స్ కొద్దిగా ఈ విషయంలో ఈ 1 వీక్ మాత్రం ఓరియంటేషన్ క్లాసెస్ లాగా పెట్టండి. సార్ ఒకవేళ డైరెక్ట్గా అకాడమిక్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు జనరేషన్లో 4 డిఫరెంట్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ సైకలాజికల్ రీజన్ ఏంటి తెలుసా? ట్రాన్సిషన్ షాక్. పిల్లలకి కొద్దిగా టైం కావాలండి. హోమ్ ఎన్విరాన్మెంట్ నుంచి స్కూల్ ఎన్విరాన్మెంట్ కనెక్ట్ అవ్వడానికి టైం కావాలి, ఫస్ట్ వన్. సెకండ్, డొపమైన్ హైక్. ఇంట్లో కూర్చొని ఇప్పటిదాకా రీల్స్, షార్ట్స్, టీవీస్ అన్నీ చూస్తూ డొపమైన్ హైలో ఉండి ఒక్కసారిగా స్కూల్కి రాగానే క్లాసెస్ స్టార్ట్ చేయగానే ఆ డొపమైన్ లెవెల్ దానికి సింక్ అవ్వకపోతే బ్రెయిన్ ఇంకా క్రేవింగ్లో ఇది కంటే ఇంట్లోనే బాగుందని చెప్పి వాళ్ళు అనుకుంటూ. థర్డ్ సైకలాజికల్ రీజన్ స్కూల్ అటాచ్మెంట్. ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి డిస్కనెక్ట్ అయ్యి స్కూల్తో ఫస్ట్ అటాచ్ అయితే ఆ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్స్తో కనెక్ట్ అయితే వాళ్ళు ఈజీగా మింగిల్ అవ్వగలుగుతారు. అదే చాలా మంది డిస్కనెక్ట్ అయ్యి స్కూల్కి వెళ్ళడం మానేస్తున్నారు. ఫోర్త్ వన్, కాగ్నేటివ్ లోడ్ థియరీ. అసలే న్యూ ఎన్విరాన్మెంట్ అడాప్ట్ చేసుకునే టైంలో న్యూ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే వాళ్ళు ఆల్రెడీ న్యూ రొటీన్ అలవాటు చేసుకునే దానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఇది కూడా వాళ్ళకి బర్డన్ లాగా అనిపిస్తుంది. సార్ అయితే ఫస్ట్ 1 వీక్ ఏం చేస్తే బాగుంటుంది? రీకనెక్టింగ్ విత్ ఫ్రెండ్స్, ఫన్ యాక్టివిటీస్, గోల్ సెట్టింగ్, క్లాస్ రూమ్ ఎంగేజ్మెంట్, స్కూల్ రెడీనెస్ యాక్టివిటీస్ కానీ, టీమ్ బిల్డింగ్ కానీ ఇవన్నీ కనుక చేస్తూ ఉంటే పిల్లలు అరే ఇంటి దగ్గర కంటే ఇది కూడా బాగుందని చెప్పి ఫస్ట్ వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేస్తూ స్కూల్తో అటాచ్ అవుతూ దాని తర్వాత వాళ్ళు లెర్నింగ్ ప్యాటర్న్కి మైండ్ యాక్టివేట్ అవుతుంది. సార్ ఇది స్కూల్ వరకు చెప్పారు, బాగానే ఉంది. చాలామంది పేరెంట్స్ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇంకో 4-5 డేస్లో స్కూల్ స్టార్ట్ అవబోతుంది, ఇప్పుడు పేరెంట్స్గా మేమేం చేస్తే బాగుంటుందని మీకు కావాలంటే కింద పేరెంట్స్ అని కామెంట్ చేయండి. ప్రతి పేరెంట్ ఈ 4-5 డేస్లో పిల్లల్ని ఎలా రెడీ చేయాలి, మైండ్ ఎలా రెడీ చేయాలో నేను మీకు వీడియో చేస్తానండి మీ వచ్చే కామెంట్స్ బట్టి. ఈ వీడియోని వీలైనంత మంది టీచర్స్కి అలాగే స్కూల్ మేనేజ్మెంట్కి షేర్ చేయండి. స్కూల్ డ్రాప్అవుట్ రేషియో తగ్గించడం మనందరి బాధ్యత అండి. థ్యాంక్ యూ.